పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేము. మీరు దేనికి ఇచ్చిర్రు? తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ కన్నా ఇచ్చిర్రా? ఏ ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా కల్పించిర్రా? దేనికి కల్పించలేదు కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడిగినా మీరు జాతీయ హోదా కాదు కదా, కనీసం కేంద్రం నుంచి ఫండ్ కూడా ఇవ్వలేదు. మీ ప్రాజెక్టులు మీరే కట్టుకోండి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఉన్నది. ఫండ్ కూడా ఇవ్వలేదు. తెలంగాణకు అన్యాయం చేసుకుంటూ ఉన్నది కేంద్రం. ఇక్కడ ఉన్నారు మళ్ళీ బీజేపీ నుంచి ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు ఉన్నారో ఏమో అర్థం కాని పరిస్థితి. మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇద్దరు కేంద్ర మంత్రులు, మళ్ళీ ఒక ఆయన కిషన్ రెడ్డి, ఆయన బండి సంజయ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు. మరి దేనికి ఉన్నట్టండి మీరు? మరి తెలంగాణ టార్గెట్ అంటారు, తెలంగాణలో మా ప్రభుత్వం రావాలంటారు. ఎట్లా వస్తుంది? తెలంగాణకు మీరు నిధులు తీసుకురారు, తెలంగాణ ప్రాజెక్టులు జాతీయ హోదా కల్పించరు, తెలంగాణ గురించి పార్లమెంట్లో మాట్లాడారు, నరేంద్ర మోడీ నిలదీయరు, అమిత్ షాని అడగారు, ఏమీ చేయరు. సో ఎట్లా మీకు తెలంగాణ అధికారంలోకి వస్తుంది? మరి ఏం చేస్తారని చెప్పి అధికారంలోకి వస్తుంది? ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కదా మీరు. కనీసము ప్రతిపాదన అనేది లేదు. ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. సో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు PRLISకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను తిప్పి పంపించినట్లు వెల్లడించింది. న్యాయపర చిక్కులు, టెక్నికల్ అంశాలను చూపుతూ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, మన దగ్గర ఏదో సామెత ఉంటుంది కదా, పెట్టేటోడు మనోడు అయితే ఏ మూలకున్నా మన వంతు ఏ మూల కూర్చుందా మన బుక్క మనకు వస్తుందా అంటారు. సో ఆ పెట్టేటోడు మనోడు కాదు. ఇక్కడ బీజేపీ తెలంగాణ వివక్ష చూపుతూ ఉన్నది. సో నిధుల కేటాయింపులో అన్యాయమే చేస్తుంది. సో ప్రాజెక్టులు కట్టుకోవడంలో అన్యాయమే. చంద్రబాబు నాయుడు లేఖలు రాస్తే ఆయనకు అనుకూలంగా ఎమ్మడే పర్మిషన్లు ఇస్తుంది, వాళ్ళకు ప్రాజెక్టులు కట్టుకోవడానికి నిధులు ఇస్తుంది. కానీ సో ఇక్కడ తెలంగాణకు మాత్రం అన్యాయం చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది.